హలో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందుగా ఓ చిన్న మాట. సంవత్సరం ముందు సరదాగా స్టార్ట్ చేసి సాధారణంగా ఉన్న ఛానల్ని 50K సబ్స్క్రైబర్స్ దాటి సాలిడ్గా మార్చిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ భయ్యా, నీ క్వాలిఫికేషన్ ఏంటి? మీరు ర్యాండమ్గా రోడ్డు మీద వెళ్తున్న 10 మందిని మీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగితే 10లో 9 మంది చెప్పే సమాధానమే నా క్వాలిఫికేషన్ బీటెక్. నీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత బ్రో? ఎంత అంటే క్రెడిట్ అయిందని ఆనందించే లోపలే 5 నిమిషాల్లో అయిపోయేంత. అంటే అర్థం కాలేదా? ఈసారి స్ట్రేట్గా చెప్తాను. మ్యాగీ కొంటే మిగిలిపోయేంత, సరుకులు కొనాలంటే సరిపోనంత. అంటే నిజం చెప్పాలంటే నాకు కొంత క్లియర్గా లేదు. దయచేసి డిస్కషన్ ఎంత తాపేద్దాం ప్లీజ్. బ్రో, మీకు వార్నింగ్స్ ఏమైనా వచ్చాయా? వర్షాకాలం అన్నాక వర్షాలు, రోస్టింగ్ ఛానల్ అన్నాక వార్నింగ్లు కామన్, పట్టించుకోకూడదు. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా బ్రో? దీనికి నేను ఆన్సర్ చెప్పలేను బ్రో, ఎందుకంటే దీనికి ఆన్సర్ చెప్తే ఓ పక్క నుంచి సమంత, ఇంకో పక్క నుంచి కాజల్ కిటికీలు అద్దాలు బద్దలు కొట్టేసుకొని వచ్చి మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతారు. సో 10 రూపాయల పేస్ట్ కోసం 25,000 కిటికీలకి తలుపులకి పెట్టలేను నేను ఇప్పుడు. నీ లైఫ్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పమచ్చా? నేను +2 చదివేటప్పుడు నా బర్త్డే ముందు రోజు నైట్ 12 o'clockకి ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి విష్ చేశారు. ఒక అమ్మాయి మాత్రం 3 o'clockకి కాల్ చేసింది. నేను మంచి నిద్రలో ఉన్నాను, ఫోన్ ఎత్తలేదు, కానీ ఆమె ఫోన్ చేస్తూనే ఉంది. లాస్ట్కి మా డాడీ ఫోన్ లిఫ్ట్ చేశారు. నా వాయిస్ మా డాడీ వాయిస్ సిమిలర్గా ఉంటుంది. సో మా డాడీ లిఫ్ట్ చేసి హలో మాత్రం చెప్పారు. ఆమె మాట్లాడుకొని వెళ్తూనే ఉంది. సారీ నైట్ 12 o'clockకే చేద్దాం అనుకుని అలారం పెట్టుకున్నాను, కానీ లెగలేదు అని ఏదైతే చెప్తూ ఉంది. మా డాడీ ఏం మాట్లాడలేదు. లాస్ట్కి నీ బర్త్డే రోజు ఒక విషయం చెప్దాం అనుకున్నానని చెప్పి ఐ లవ్ యూ చెప్పింది. అక్కడితో అయిందా? ఫోన్లోనే ముద్దు కూడా పెట్టేసింది మా డాడీకి. తర్వాత రోజు బర్త్డే అవ్వడం నన్ను ఏం అనలేదు, కామ్గానే పోయింది. బర్త్డే తర్వాత రోజు మాత్రం బెల్ట్కి బక్కలు ఉంటుంది కదా, అది ఇరిగేలా కొట్టారు మా నాన్న. బాత్రూంలో పాటలు పాడతావా? ఇప్పుడు పాడట్లేదు, కానీ ఒకప్పుడు హాస్టల్లో ఉండేటప్పుడు బాత్రూమ్ గడి సరిగా ఉండేది కాదనమాట. అప్పుడు మాత్రం పాట పాడుకుంటూ స్నానం చేసేవాళ్ళం. టవల్ వేయచ్చు కదా అనుకోవచ్చు పైన, కానీ టవల్ వేసినా కూడా పైన చూడకుండా తోసుకొని లోపలికి వచ్చేసే వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ కొంతమంది. సో అందుకోసం పాట పాడుకుంటూ స్నానం చేసేవాళ్ళం ఆ టైంలో. నీ ఛానల్ని ఎంత కమ్ముతావు బ్రో? అమ్మకపోతే ఎలా హ్యాక్ చేయాలో చెప్పు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అన్న, మీరు ఏమిట్లు మనిషిని బ్రో. బ్రో, సమంత, పూజా హెగ్డే, వీళ్ళలో నీ క్రష్ ఎవరు? ఇద్దరు కాదు బ్రో. నీ ఏటీఎం కార్డ్ 16 డిజిట్ నెంబర్ అండ్ ఎక్స్పైరీ డేట్ ఏంటి? రాసుకో బ్రో, చెప్తా. ఏంటి వినిపించట్లేదా? సరే మళ్ళీ రాసుకో. బ్రో, నీకెంతమంది భార్యలు? ఛానల్కి రిజెక్టెడ్ పీస్ అనే నేమ్ ఎందుకు పెట్టారు? పెద్దగా రీజన్ ఏం లేదు బ్రో. బిగినింగ్లో కెరీర్లో కొన్ని రిజెక్షన్స్ చూసి ఆ చిరాకులో జీమెయిల్కి ఆ పేరు పెట్టుకున్నా. కానీ యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు దాన్ని చేంజ్ చేయలేదు, తర్వాత చేంజ్ చేసుకుందాం అని వదిలేసా. ఇంకా అదే నేమ్తో ఛానల్ రీచ్ అవ్వడం మరి చేంజ్ చేయాలనిపించలే, అలా వదిలేసా. మిగతా రోస్టర్స్కి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏముంది, వాళ్ళ ఛానల్లో వాళ్ళు ఉంటారు, నా ఛానల్లో నేను ఉంటాను. మీది ఏ ఊరు బ్రో? మా ఊరు విజయనగరం భయ్యా, కానీ ఒక 4 yearsగా చెన్నై వాసు. వాట్ ఇన్స్పైర్డ్ యూ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్? కరోనా. బ్రో, నువ్వు ఒక్కడవే కంటెంట్ స్క్రిప్ట్ రాసుకుంటావా? అవును బ్రో. వీడియోస్ ఎందుకు లేట్గా పెడుతున్నారు అండ్ యూట్యూబ్ కాకుండా ఇంకేమైనా చేస్తున్నారని చాలామంది అడిగారు. నా వీడియోస్ లేట్ అవ్వడానికి రీజన్, నేను తమిళ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. నేను వర్క్ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ 9-10 అలా అవుతుంది. ఇంకా కంటెంట్ డౌన్లోడ్ చేసుకోవడం, స్క్రిప్ట్ ఎడిటింగ్ అన్నీ ఆ టైంకి చేయడం అలా లేట్ అయ్యేది. మేబీ ఒక 3 weeksలో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే నాతో పాటు నా ఫ్రెండ్ ఒకటి జాయిన్ అవ్వబోతున్నాడు హెల్ప్ చేయడానికి. సో ఇంకొన్ని రోజుల్లో రెగ్యులర్గా చేసేద్దాం. వీడియో క్లోజ్ చేసే ముందుగా 70% వ్యూవర్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఆ వ్యూవర్స్ కోసం ఓ పాట. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా?